ప్యారడైజ్ కి నేను నియర్ బై సికింద్రాబాద్ ప్యారడైజ్ విజిట్ చేస్తాను. సో నాకు తెలిసి అక్కడ నేను అటు వెళ్ళినప్పుడు మాక్సిమం అక్కడే విజిట్ చేస్తాను. సో ఈ రోజు ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న ప్యారడైజ్ కి అయితే వచ్చాను. సో చాలా అంటే చాలా టేస్టీగా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే బిర్యానీ ఎవరైనా చేస్తారు. సో ప్యారడైజ్ లో బిర్యానీ వీళ్ళే చేస్తారు అనమాట. సో జనరల్ గా మనకి బయట బిర్యానీ చికెన్ లెగ్ పీస్ అయితేనే వేరే పీస్ ఇట్లా ఒత్తితే గట్టిగా ఉంటుంది, టెండర్గా ఉంటుంది కదా అని అంటారు. అట్లా ఉండదు, కొంచెం పీస్ ఉంటుంది అనమాట. సో ప్యారడైజ్ లో వీళ్ళు ఏం చేస్తారంటే లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తారు. దీనికి కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసి పర్ఫెక్ట్ గా గీ కూడా యాడ్ చేస్తారు వీళ్ళు. సో దేశీ గీ యాడ్ చేస్తారు కాబట్టి మనకి ఏదైతే ఆ పీస్ ఉంటుందో పీస్ కొంచెం మనకి రోజ్ కలర్ లో ఉంటుంది. జ్యూసీగా రోజ్ కలర్ లో కుక్ చేయాలి. ఏదైతే రోజ్ కలర్ కుక్ అయితే అది పర్ఫెక్ట్ కుక్డ్ చికెన్ అనమాట. సో అది మనకి టేస్ట్ ఇస్తుంది. సో దాంతోపాటు వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 బ్రాండ్ హైదరాబాద్. Which restaurant do you like most? I mean, biryani. అంటే there are a lot of places, but దానిలో ప్యారడైజ్ కూడా ఇష్టం. బికాస్ మసాలాస్ చాలా సటిల్ గా ఉండి గీ డామినేషన్ తో ఉంటుంది. లైక్ బిర్యానీ అంటే తిన్నప్పుడే కాదు, తిన్న తర్వాత కూడా హ్యాపీ ఉండాలి టమ్మీ. హోటల్స్ ఉన్నాయి, బిర్యానీకి రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో మీ ఫేవరెట్ ఏంటి? ఇక్కడ తెలంగాణలో వండర్ఫుల్. సో అనుకున్నాను మీరు ప్యారడైజ్ అంటారని. సో మరి ఇక్కడ ఈ రోజు మీరు టేస్ట్ చేయడానికి వచ్చారు కదా ఫుడ్. ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నారు మీరు? అవునా? మరి రంజాన్ నెలలో హలీం టేస్ట్ చేశారా? అవును, ఎగ్జాక్ట్లీ. స్పెషాలిటీ నాకు ప్యారడైజ్ ఇంకా బాగా వస్తుంది. అవును.